హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? తప్పకుండా కమెంట్ చేసి చెప్పుకోరు. మేము కూడా అందరం చాలా బాగున్నాము. నా పేరు రూపాలి, నా ఛానల్ పేరు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ బ్లాగ్స్కి మీ అందరిది కూడా మనస్ఫూర్తిగా స్వాగతం ఫ్రెండ్స్. సమ్మర్ స్పెషల్ పెరుగువడ చేయబోతున్నా. ఇంకా పెరుగువడ కోసానికి 1 కప్పు మినప్పప్పు అయితే అరకప్పు ఏమో పెసరపప్పు తీసుకొని ఫస్టే నానబెట్టుకొని పెట్టేసుకున్నా. ఇప్పుడు చింతపండు కూడా ఫస్టే నానబెట్టుకొని పెట్టేసుకున్నా. దాంతో అయితే గుజ్జు చేసుకొని పెట్టేసుకున్నా. ఇంకా ఇప్పుడైతే గ్రీన్ చట్నీకి కావాల్సినవి పుదీనాకులు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు చింతపండు పులుసు పోసుకుంటాను. ఇంకా దాన్ని అయితే మిక్స్ పట్టేస్తా. గ్రీన్ చట్నీ మనకు ఆప్షనల్, ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడైతే నేను మిక్స్ పట్టేసుకుంటాను. బాగా నీళ్ళు పోసుకొని అయితే పట్టుకోవద్దు, ఇట్లా కొంచెం అంత చిక్కగానే ఉండాలి. ఇట్లా మిక్సీ పట్టుకొని పక్కకైతే పెట్టేసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గంజు పెట్టుకుంటాను. మనము ఖట్టమిఠ చట్నీ గుప్చుపులు తింటప్పుడు తీసుకుంటాం కదా తినడానికి, అలాంటిది ఇప్పుడు చట్నీ చేయబోతున్నా. ముందుగానైతే నూనె పోసుకొని జీలకర్ర వేసుకున్నా. ముందుగానే నేను చింతపండు గుజ్జు చేసుకొని పెట్టుకున్నా కదా, ఆ చింతపండుది పులుసు కూడా వేసుకొని దాంట్లో కారము, ఆమ్చూర్ పౌడరు, చాట్ మసాలా, కొంచెం అంతా ఉప్పు, ఇవన్నీ వేసుకొని కూడా మంచిగా ఉడికిన మూలే కొంచెం అంతా బెల్లం వేయాలి. బెల్లం వేసినాక ఇంకా దగ్గరికి ఉడకబెట్టుకోవాలి. చింతపండులో ఎక్కువ నీళ్ళు పోసేది ఉంటే కొంచెం టైం తగ్గుతుంది. చింతపండులో నీళ్ళు తక్కువ పోసుకునేది ఉంటే టైం తక్కువ తగ్గుతుంది. ఇంక ఇప్పుడైతే నేను బెల్లంను కట్ చేసుకుంటాను. బెల్లం వేసుకున్నాక కలుపుకొని ఇంకా సన్న మంట మీద పెట్టి ఉడకనియాలి. అప్పటిదాకానైతే ఇంకా నేను ఈ పప్పు రుబ్బేసుకుంటా. స్మూత్గా బ్యాటర్ తయారు చేసుకోవాలి. మనము సాంబార్ వడ కోసానికి ఎట్లా నూరుకుంటాము పప్పును, అట్లనే సేమ్ ఈ పప్పును కూడా నూరుకోవాలి. పప్పు రుబ్బుకుంటా మధ్య మధ్యలో కట్టమిట్ట చట్నీ కూడా చూసుకుంటున్నాయి. ఇది మాత్రం తయారైపోయింది. ఇట్లా థిక్నెస్ రావాలి. ఇప్పుడైతే పప్పు రుబ్బుకునుడు అయిపోయింది. ఇంకా కొంచెం అంత ఓమే వేసుకున్నా, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నా. ఇంకా బాగా కలుపుకోవాలి. మిక్సీలో నుంచి రుబ్బుకొని తీసినాక బాగా కలుపుకోబడుతుంది. ఫ్లఫీగా కావాలి. నీళ్ళల్లో వేస్తే పైకి రావాలి, అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు వేసుకొని చూద్దాము, అత్తదో రాదో చూద్దాము. వచ్చేసింది, ఇంకా రెడీ అయినట్టే. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్న డీప్ ఫ్రై కోసానికి నూనె పోసుకుంటా. ఫ్రెష్ పెరుగు పొద్దుగాలనే కొన్నా. ఇంకా ఇదైతే క్రీమ్ ఎట్లుంటుందో అట్లా చేసుకోవాలి, స్మూత్గా చేసుకోవాలి పెరుగును. ఇప్పుడైతే నేను నూనె వేడెక్కినాక
చిన్న చిన్నగా వడలు అయితే వేసుకుంటాను. పెద్దగా కూడా వడలు చేసుకోవచ్చు, మనం చిన్న చిన్న పునుగులు ఎట్లా వేసుకుంటామో అట్లా కూడా చేసుకోవచ్చు. వడలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే తీసి పక్కకు పెట్టేసుకుంటాను. ఇట్లనే తెల్లగానే ఉంటాయి ఈ వడలు. మనం పెసరపప్పు వేసుకున్నాం కదా, కాబట్టి ఇట్లనే కలర్ ఉంటుంది. కానీ వడలు అయితే మస్తు ఉంటాయి. ఇట్లా కూడా తినచ్చు, పెరుగులు వేసుకోకున్నా కూడా ఇట్లా కూడా తినచ్చు, బాగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే ఈ గిన్నెలో నేను నీళ్ళు పోసుకొని ఆ వడలను ఈ నీళ్ళల్లో వేసి ఒక్క 2 నిమిషాలు నానిన మూలే మళ్ళీ పిండుకొని మనము ఒక బౌల్లో వేసుకోవాలి. చాలాసేపు ఉంచద్దు, అంత జీవుకు అయిపోతాయి. పెసరపప్పు వేసినాం కదా, దానివల్లనే అవి తొందరగా నానిపోతాయి. ఇంకా ఇప్పుడైతే నేను తొందరగా పిండేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటాను. మొత్తం పెరిగి వేసుకున్న మూలే గ్రీన్ చట్నీ వేసుకోవాలి, కట్టమిఠ చట్నీ కూడా వేసుకోవాలి. మనకి ఎంత ఇష్టమో అంత వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడరు, కొంచెం కారం పొడి, కొంచెం అంతా జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా మీదికెళ్ళి వేసుకోవాలి గార్నిష్ కోసానికి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా మీరు కూడా తప్పకుండా చేసుకొని చూడండి. ఇంకా నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరదాకా బాయ్.